మహారాష్ట్రలోని జల్నా డిస్ట్రిక్ట్ లోని షల్గన్ అనే విలేజ్ లో 1995లో అన్సర్ జన్మించాడు. అయితే అతనిది చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న ఒక రిక్షా తొక్కునే. అన్సర్ 4th క్లాస్ చదివేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ నాన్నకి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల స్కూల్ ఆపేసి అతను పనికి వెళ్తే గానీ తినడానికి తిండి లేని పరిస్థితి. కానీ వాళ్ళ నాన్న ఎంత చెప్పినా అన్సర్ చదివే స్కూల్ టీచర్ అతను చదువు మానుకోవడానికి ఒప్పుకోలేదు. అన్సర్ పేరెంట్స్ ని ఎలాగోలా రిక్వెస్ట్ చేసి చదువుకోవడానికి ఒప్పించాడు. తర్వాత అన్సర్ స్కూల్ హాలిడే ఉన్న ప్రతి రోజు వెళ్లి ఒక హోటల్లో పనిచేసేవాడు. మార్నింగ్ నుండి నైట్ వరకు 10 PM అలా పనిచేసేవాడు. అలా కష్టంగా సాగుతున్న అతని జీవితంలో కష్టపడుతూ 10th కంప్లీట్ చేశాడు. ఇంటర్ కూడా ఎలాగోలా కంప్లీట్ చేశాడు. అయితే ఆ టైంలో పూర్ పీపుల్ కి కాస్త హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ మనీ ఇచ్చేది. ఆ డబ్బులు తీసుకోవడానికి అన్సర్ వాళ్ళ నాన్నతో పాటు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఉన్న అధికారి ఆ డబ్బులు ఇవ్వడానికి నాకు కొంచెం లంచంగా ఇవ్వాలి అని చెప్పి కాస్త అమౌంట్ తీసుకున్నాడు. అది చూసిన అన్సర్ కి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా జరిగితే నా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటని బాగా ఆలోచించాడు. ఇలా బాగా ఆలోచించి వాళ్ళ కాలేజ్ టీచర్స్ ని అడిగి, ఇలా నేను పెద్ద ఆఫీసర్ అవ్వాలి, లంచాలు తీసుకోకుండా పని చేయాలి అని చెప్తాడు. అప్పుడు అతను యూపీఎస్సీ గురించి తెలుసుకొని అందులో ఐఏఎస్ అవ్వాలి నిర్ణయించుకొని చదువుకోవడానికి పూణేకి బయలుదేరాడు. అక్కడ ఇతను ఒక ముస్లిం అని రూమ్స్ కూడా ఎవరు ఇచ్చేవారు కాదు. అయితే ఇతను నా పేరు శుభం అని అబద్ధం చెప్పి హిందువుగా రూమ్ తీసుకొని చదవడం మొదలు పెట్టాడు. అయితే మళ్ళీ అతనికి ఒకటే సమస్య, అదే మనీ. రూమ్ రెంట్స్ కి, ఫుడ్ కి చాలా కష్టంగా ఉండేది. ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతను చదువు ఆపేసి చిన్నప్పటి నుండి ఒక మెకానిక్ గా గ్యారేజ్ లో పనిచేసేవాడు. అతను కొంత మనీ పంపించేవాడు. అయితే అవి రూమ్ రెంట్ కే సరిపోయేది. ఎన్నో తిండి లేని రాత్రులు గడిపేవాడు. బ్రెడ్ ఇంకా బిస్కెట్స్ తో కొన్ని రోజులు గడిపేవాడు. అలా డిగ్రీ కూడా పూర్తి చేశాడు. యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్ లోనే దేశంలో అతి చిన్న వయసు 21 years కే 2016లో ఐఏఎస్ అధికారిగా మారాడు. అయితే ఇప్పుడు అన్సర్ ఏడిఎం అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా వెస్ట్ బెంగాల్ లో సర్వీస్ చేస్తున్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనలో కూడా చాలా మంది పూర్ ఫ్యామిలీస్ నుండి ఎలాంటి ఫెసిలిటీ లేకపోయినా మన ఆర్థిక పరిస్థితి అన్ని తెలిసి కూడా కొంచెం కూడా భయపడకుండా కాన్ఫిడెంట్ గా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని కష్టపడుతున్న మీ అందరికీ నా సెల్యూట్. మీరు పెద్ద పెద్ద లక్ష్యాలను చూస్ చేసుకున్నప్పుడే గెలిచేశారు. గివప్ ఇవ్వకుండా కష్టపడండి. త్వరలో మీ సక్సెస్ మీ కళ్ళ ముందు ఉంటుంది. డైలీ ఇలాంటి ఒక స్టోరీతో మీ ముందుకు వస్తాను. షార్ట్ 9 AM. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వెళ్ళండి. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.